ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 7,265 ఖాళీలను ఫిల్ చేస్తున్నారు. అందులో ప్రిన్సిపాల్, టీజీటీ, పీజీటీ క్లర్క్, కోఆర్డినేటర్, నర్సింగ్. అవును, మీరు బీఈడి చేసి లేదా పీజీ చేసి ఖాళీగా ఉన్నారా? ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ నిరాశ చెందారా? అయితే ఈ ప్రోగ్రామ్ మీకోసమే. అది బీఏ చేసినా, బీకామ్ చేసినా మరియు నర్సింగ్ కోర్స్ చేసి ఉన్న మీకు ఈ అవకాశం ఉంది. పోస్టులు వచ్చేసి 7,267 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫిల్ చేయడం జరుగుతున్నది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మనం పరిశీలిస్తే ఉన్నటువంటి అవకాశాల్లో ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అక్టోబర్ 23 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇందులో ప్రాసెసింగ్ ఫీజు కావచ్చు, మిగతాయి కావచ్చు. ఒకసారి చూసినట్టయితే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అది 500. అది ప్రిన్సిపల్ కానీ, పీజీటీ, టీజీటీ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అంతే పే చేయాల్సి వస్తుంది. ఇక ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో, జనరల్ ఫీమేల్ ఉంటారో, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ పోస్టులు ఏవైతే ఉంటాయో వారికి సంబంధించి ప్రిన్సిపల్కి 200, 2,000 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు 500, పీజీటీ, టీజీటీకి 1,500 అప్లికేషన్ ఫీజ్, 500 ప్రాసెసింగ్ ఫీజ్, మొత్తం 2,000. నాన్ టీచింగ్ స్టాఫ్కి 1,000 అప్లికేషన్ ఫీజ్, 500 ప్రాసెసింగ్ ఫీజు, 1,500 పే చేయాల్సి వస్తుంది. ఇవి నాన్ రిఫండబుల్. వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఎన్ఈఎస్టీఎస్ వెబ్సైట్ నుంచి, ఎన్ఈఎస్టీఎస్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ నోటీస్డ్ వెబ్సైట్ ఎన్ఈఎస్టీఎస్లో ఇవ్వడం జరుగుతుంది. సెంటర్, ఎగ్జామినేషన్ అన్నీ కూడా ఇదే వెబ్సైట్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో ఉన్నటువంటి పోస్టులను మీరు ఒకసారి వెరిఫై చేసి చూసినట్లయితే మీకు మొత్తం పోస్టులు 7,267లో ప్రిన్సిపల్ పోస్టులు 225 పోస్టులు ఉంటాయి. పీజీటీ పోస్టులు 1,460, టీజీటీ పోస్టులు 3,962, ఫీమేల్ స్టాఫ్ నర్స్ 550, హాస్టల్ వార్డెన్స్ 635, అకౌంటెంట్స్ 61, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్స్ జేఎస్ఏలు 228, ల్యాబ్ అసిస్టెంట్ 146, మొత్తము 7,267, 7,267 ఉండడం జరుగుతుంది. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులకు అన్రిజర్వ్డ్ 160, ఓబీసీ 60, ఎస్సీ 33, ఎస్టీ 16, టోటల్ 225. సరే, ఈ విధంగా మనం చూసినట్టయితే పీజీటీకి సంబంధించి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 1,460 ఉన్నవి. ఇట్లో జనరల్ ఇవన్నీ మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా టీజీటీకి వచ్చేసి 2,550 పోస్టులు ఉన్నవి. అందులో వివిధ సబ్జెక్టుల వారీగా. ఇక గ్రూప్ బికి సంబంధించి రెగ్యులర్ లాంగ్వేజ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీలో ఈ 223 ఉన్నవి. అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ మిస్లీనియస్ కేటగిరీ టీచర్స్ 1,189 వివిధ గ్రూపులలో. అదేవిధంగా నాన్ టీచింగ్కి సంబంధించి చూసినట్టయితే 1,620 పోస్టులు. ఇందులో హాస్టల్ వార్డెన్ మేల్, ఫీమేల్ స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ లాగా వీటికి సంబంధించినవి ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి పూర్తి క్వాలిఫికేషన్ వివరాలను ఏవి కావాలి అనేది ఎవరెవరికి అవసరమో అనుకుంటే ఇందులో టెట్ గురించి మాత్రం ప్రస్తావన లేదండి. పే స్కేల్స్ మిగతాయి చూసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ప్రిన్సిపాల్కి వచ్చేసి 78,800 బేసిక్ పే నుండి 2,09,200 వరకు ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసి 47,600 బేసిక్ పే నుండి 1,51,100 వరకు ఉంటుంది. ఈ సబ్జెక్టుల వారీగా ఉంటుంది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి 44,900 బేసిక్ పే నుండి 1,42,400 వరకు ఉంటుంది.
ఇక లైబ్రరీకి వచ్చేసి 44,900, 1,42,400. తర్వాత ఆర్ట్స్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి మేల్ అండ్ ఫీమేల్కు వచ్చేసి కూడా ఇదే 35,400 బేసిక్ నుండి 1,12,400 వరకు ఉంది. ఫీమేల్ స్టాఫ్ నర్స్ 29,200 నుండి 92,300 వరకు. హాస్టల్ వార్డెన్ ఫీమేల్ అండ్ మేల్కి 29,200 నుండి 92,300. అకౌంటెంట్కి 35,400 నుండి 1,12,400 వరకు ఉంది. జేఎస్ఏకి 19,900 నుండి 60,200 వరకు. ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసి 18,000 నుండి 56,800 వరకు. ఇవి బేసిక్ పేస్తో కూడినటువంటి ఈ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ మొత్తం కూడా ఓఎంఆర్ బేస్డ్గా ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి మార్కులు, మిగతా విషయాలన్నీ కూడా ఈ దీంట్లో మీరు చూసుకోవచ్చు. మిగతా ఏవి కావాలన్నా కూడా మీరు www.nestribal.gov.inకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి అక్టోబర్ 23వ తేదీ. తప్పకుండా TSTS.tribal.go.inకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. డియర్ ఫ్రెండ్స్, ఈ పూర్తి వివరాలను ఈ 50 పేజెస్ పీడిఎఫ్లో మీరు క్లియర్గా చూడవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. బీఈడి చేసి నిరర్ధకంగా ఉండే బదులు దీనిలోకి వెళ్ళినట్టయితే మీకు ఎక్కడైనా మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ మోహన్ కురపాటి. లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం ఉన్నప్పుడు తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా సామాజిక బాధ్యతలో భాగంగా ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ మీ మోహన్ కురపాటి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.